బాహుబలిలోని తల నరికే సీన్ని ఇంకొక సినిమాలో రీక్రియేట్ చేశారు. అది ఏ సినిమానో మీకు తెలుసా? వెయిట్ నేనే చెప్తాను, మరీ అంత ఆలోచించకండి. అదే రీసెంట్గా రిలీజ్ అయిన బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ. ఈ మూవీలోనే ఈ తల నరికే సీన్ని హైలైట్గా చూపించారు ఇంటర్వెల్ పార్ట్లో. మరి ఈ సినిమా విషయానికి వస్తే ఒక అబ్బాయి అందరికీ బ్యాడ్ బాయ్లా కనిపిస్తాడు. కానీ అతని వెనుకున్న ఒక నిజం తర్వాత ఈ బ్యాడ్ బాయ్ కథ కార్తీక్ అనేది ఏంటో అర్థమవుతుంది. అసలు కథలోకి ముందుకు వెళ్తే హీరో పేరు కార్తీక్. కాలేజ్లో చదువుకునే ఒక స్టూడెంట్. అతను చాలా రఫ్గా అగ్రెసివ్గా ఉంటాడు. ఎవరితోనైనా గొడవ పడడం, రూల్స్ బ్రేక్ చేయడం అతనికి కామన్గా నడుస్తుంది. అందుకే కాలేజ్లో అందరూ అతన్ని బ్యాడ్ బాయ్ అని పిలుస్తారు. అది కాస్త బ్యాడ్ బాయ్ కార్తీక్గా మారింది. కానీ కార్తీక్ ఇలా మారడానికి ఒక కారణం ఉంటుంది. చిన్నప్పటి నుంచి అతని లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పెరిగిన అతడు ప్రపంచం మీద కోపంతో బ్రతుకుతుంటాడు. అక్క సపోర్ట్ మాత్రం కనిపిస్తుంది, కానీ ప్రేమ మాత్రం బయటికి కనపడదు. దానికి హీరో అలా మారిపోవడానికి కారణమవుతుంది. ఇక హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథ కాస్త మారుతుంది. మొదట ఆమె కూడా కార్తీక్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. కానీ ఒక సందర్భంలో కార్తీక్ అసలు మనసు ఎలా ఉందో ఆమెకు తెలుస్తుంది. బయటకు రఫ్గా కనిపించిన లోపల మాత్రం చాలా ఎమోషనల్ వ్యక్తి అని ఆమె గ్రహిస్తుంది. ఒకరోజు కాలేజీలో జరిగిన పెద్ద సమస్యలో అందరూ వెనక్కి తగ్గినప్పుడు కార్తీక్ ఒక్కడే ముందుకు వస్తాడు. అప్పుడు అందరికీ అతడు నిజంగా చెడ్డవాడు కాదని అర్థమవుతుంది. ఇక కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే కార్తీక్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక నిజాన్ని తెలుసుకుంటాడు. ఆ నిజం ఏమిటంటే కార్తీక్ వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఊర్లో ప్రజలందరి సమస్యలు తీర్చడానికి ఒక ముందడుగు వేస్తాడు. ఇది తెలిసిన విలన్ వరదారెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని పెట్రోల్ పోసి ఊరందరి సమక్షంలో కాల్చి చంపేస్తాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో కార్తీక్ ఇంకా వాళ్ళ అక్క ఒంటరిగా పెరుగుతారు. కార్తీక్కి అన్ని వాళ్ళ అక్కే చూసుకుంటుంది. చిన్న వయసులో చనిపోవడం వల్ల కార్తీక్కి ఇదంతా తెలియదు. ఒకరోజు ఈ నిజం తెలుసుకున్న తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోతుంది. తన కోపం, బాధ ఇవన్నీ పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. క్లైమాక్స్లో కార్తీక్ తనను తాను మార్చుకొని అందరి గౌరవం సంపాదిస్తాడు. అతన్ని ద్వేషించిన వాళ్లే చివరికి అతన్ని అర్థం చేసుకుంటారు. ఈ సినిమాలో యూత్ ఎమోషన్స్, లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ బాగా చూపించారు. ముఖ్యంగా ఒక మనిషిని బయట చూసి జడ్జ్ చేయకూడదు అనే ఒక చిన్న మెసేజ్ని చాలా బాగా చూపించారు. మొత్తానికి బ్యాడ్ బాయ్ కార్తీక్ ఒక ఎమోషనల్ యూత్ డ్రామా. స్టార్టింగ్లో రఫ్గా కనిపించే హీరో చివరికి అందరి మనసులు గెలుచుకుంటాడు. సో ప్రతి బ్యాడ్ బాయ్ వెనుక ఒక బాధ అయితే ఉంటుంది అనే ఫీలింగ్తో ఈ సినిమా ముగుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.